రైట్ ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ ముషిరాబాద్ లో ఇళ్ల కూల్చివేతలు ఉద్రిక్తతకు దారితీస్తుంది. గాంధీనగర్ పరిధిలోని వివేకానంద నగర్ లో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి ఇల్లు కట్టుకున్నారని ఆరోపిస్తూ రెవెన్యూ అధికారులు యాక్షన్ తీసుకున్నారు. బస్తీలోకి స్థానికులు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. స్థానిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. ఇక ఈ విషయంలో బాధితుల వాదన మరోలా ఉంది. 70 ఏళ్లుగా ఇక్కడ ఉంటున్నామని, ఈ సమస్య హైకోర్టులో పెండింగ్ లో ఉండగా ఎలా కూల్చివేస్తారని 23 దళిత కుటుంబాలు ప్రశ్నించారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. ఎస్ రవిచంద్ర, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇళ్ల కూల్చివేతకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సునీత, పోలీస్ పహారం మధ్య ఇళ్ల కూల్చివేత కొనసాగుతుంది. ఇది ముషీరాబాద్ డివిజన్ లోని గాంధీనగర్ వివేకానంద కాలనీల్లో ఈ అధికారులు కూల్చుతున్నారని చెప్పుకోవచ్చు. ఇందులో 70 సంవత్సరాల నుంచి మేము నివాసం ఉంటున్నాం, ఇదే ఇళ్లలో నివాసం ఉంటున్నాం, ఇప్పుడు కూల్చడం ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా ఈ భూములకు సంబంధించి, అంటే వీళ్ళు ఉన్నట్టుగా నివాసాలకు సంబంధించిన అంశం కూడా హైకోర్టులో కేసు పెండింగ్ లో ఉంది. గతంలో హియరింగ్ వచ్చింది. రేపు వచ్చే నెల 6వ తేదీన కూడా మరోసారి హియరింగ్ ఉంది. అందులో పెండింగ్ లో ఉన్నట్టుగా అంశం, కేసు కోర్టులో ఉన్నట్టుగా అంశాన్ని ఒక పక్క ఉన్నప్పటికీ పోలీస్ పహారం మధ్య ఇలా కూల్చివేయడం సరైనది కాదు. అధికారులతో పాటు పోలీసులు కూల్చివేస్తున్నారు. అడ్డుగా వచ్చినట్టుగా వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. దీంతో ఈ కూల్చివేత కార్యక్రమంలో బస్తీ వాసులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఇక్కడ ఎందుకు అసలు ఉన్న పలంగా ఈ 70 ఏళ్ల నుంచి అక్కడ స్థానికులు ఉంటున్నప్పుడు సడన్ గా రెవెన్యూ అధికారులు అక్కడ ఇళ్ల కూల్చివేతకు ఎందుకు రంగం సిద్ధం చేస్తుంది? దీనికి గల కారణాలేంటి? పట్టా భూములు కాదు, అంటే వీళ్ళకు పట్టాలు లేకపోవడం తోటి ఈ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అంటే ప్రభుత్వ భూములు ఉన్నాయి, దీంతో పట్టాలు లేవు, వీళ్ళకు ఇల్లీగల్ గా ఉన్నారంటూ ఈ విధంగా నోటీసులు ఇచ్చారు, కూల్చివేస్తున్నారు. అందుకనే ఇది కోర్టులో ఉంది. దీనికి సంబంధించిన అంశం కేసు కోర్టులో ఉంది. కోర్టులో ఉన్నట్టుగా అంశాన్ని ఆ కోర్టు తీర్పు ఇవ్వక ముందుకే అధికారులు తీర్పు ఇచ్చినట్లుగా భావిస్తూ ఈ విధంగా కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. అటు పోలీసులు ఇటు అధికారులు కూల్చివేయడం సరైనది కాదు. పోలీస్ పహారం మధ్య ఈ విధంగా మమ్మల్ని రోడ్డున పడేస్తున్నారంటూ ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున వచ్చారు. ఇందులో 70 చాలా కుటుంబాలు ఉన్నాయి. అందులో 23 దళిత కుటుంబాలు కూడా ఇందులో ఉన్నాయి. దీంతో ఎన్నో ఏళ్ళ నుంచి మేము ఇందులో ఉంటున్నాం. 70 ఏళ్ళ నుంచి ఇళ్లలో ఉంటున్నాం, ఈ ఏరియాలో ఉంటున్నాం. ఇక్కడ ఉన్నట్టుగా మా గూడు చెదరగొట్టే విధంగా పోలీసులు, దాంతో పాటు రెవెన్యూ అధికారులు, ఇక్కడ ఉన్నట్టుగా హైదరాబాద్ ఉన్నట్టుగా బల్దియా అధికారులు ఈ విధంగా ప్రవర్తించడంతో మేము రోడ్డున పడుతున్నాం. రేపు కోర్టులో కూడా ఇదే అంశాన్ని చెప్తామంటూ బాధితులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ గతంలో కూడా మొన్న కూడా ఆ కుషాగూడ ఏరియాలో కూడా ఇదే విధంగా కూల్చివేతల కార్యక్రమం చేపడుతున్నారు. రవిచంద్ర, ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైతే ఈ సంఘటనలో దాదాపుగా ఎంతమంది ఇళ్లు కూల్చివేతకు గురవుతున్నాయి? ఇళ్లలో చాలా ఇళ్లు కూలుస్తున్నారు. ఇందులో 23 దళిత కుటుంబాలు ఉన్నట్టు చెప్తున్నారు. చాలా ఇళ్లని, అంటే ఈ ఉన్న ఏరియాలో ఉన్నట్టుగా ఇళ్లని కూల్చివేత కార్యక్రమాలు చేపడుతున్నారు. 70 ఏళ్ళ నుంచి మేము ఉంటున్నాం. అందులో ఉన్నట్టుగా ఇళ్లను ఉన్న పలంగా కూల్చివేయడంతో మేము ఎక్కడ పోవాలి అంటూ ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టులో కేసు ఉంది. ఈ కేసు తేల్చక ముందుకే, హైకోర్టు తీర్పు ఇవ్వక ముందుకే అధికారులు ఇలా స్పందించడం సరైనది కాదంటే అభిప్రాయంతో వ్యక్తం చేస్తున్నారు. ఇటు గాంధీనగర్ వివేకానంద కాలనీ రెవెన్యూ అధికారులు కావచ్చు, దాంతో పాటు పోలీసులు కావచ్చు, బల్దీ అధికారులు తెల్లవారుజాము నుంచి కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అయితే మాకు ప్రభుత్వమే దిక్కు అనుకుంటే ప్రభుత్వ అధికారులే ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. రేపు జరిగే 6వ తారీఖున, వచ్చే నెల 6వ తారీఖున కోర్టులో కూడా, హైకోర్టులో ఇదే అంశం చెప్తామంటూ స్థానికులు ఏమంటున్నారు? రవిచంద్ర, ఇప్పుడు మీరు అంటున్నట్లుగా అటు హైకోర్టులో కూడా కేసు పెండింగ్ లో ఉందంటున్నారు, మరోపక్క అక్కడ స్థానికులేమో 70 ఏళ్ల నుంచి అక్కడే ఉంటున్నామని అంటున్నారు. అసలు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అయితే స్థానికులు అదే చెప్తున్నారు. మేము ఎన్నో ఏళ్ళ నుంచి 70 ఏళ్ళ నుంచి ఉంటున్నాము. ఇందులో రకరకాల ప్రభుత్వాలు వస్తూ ఉంటున్నాయి, పోతుంటున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే మా కాలనీకి సంబంధించి మమ్మల్ని ఎవరు టచ్ చేయలేదు. అలాంటిది ఏకంగా ఇప్పుడు తెలంగాణ ఏర్పాటైంది. గత ప్రభుత్వం కూడా ఏ విధంగా ఎలాంటి మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విధంగా కూల్చడం ఏంటో అంటూ పక్క మొన్న కూషాయగూడలో, అంటే సిటీలో ఎక్కడ ఉన్నా కానీ ప్రభుత్వ భూములకు సంబంధించి ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు. ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు, బల్దియా, హెచ్ఎండిఏ, దాంతోపాటు జిహెచ్ఎంసీ అంతా ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి. అందులో ఎవరెవరు అనధికారికంగా నివాసాలు ఉంటారో, అనధికారిక లేఅవుట్లు కావచ్చు, అనధికారిక నిర్మాణాలు కావచ్చు, ఎక్కడెక్కడ ఉన్నాయని వాటి మీద ఫోకస్ పెట్టారు. అందులో భాగంగా కొన్ని చోట్ల ఇలాంటి కాలనీలు కావచ్చు, ఏరియాలు కావచ్చు, ఉన్నటువంటి అక్రమంగా నిర్మాణాలని కూల్చివేత కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అందులో భాగంగా ఇవాళ ముషీరాబాద్ డివిజన్ లోని గాంధీనగర్ వివేకానంద కాలనీలో ఈ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. సునీత, ఇప్పుడు రవిచంద్ర, అక్కడ ఎవరైతే ఇప్పుడు ఇళ్ల కూల్చివేతకు గురవుతున్నారో ఆ స్థానికులు ఏళ్ల నుంచి కూడా అక్కడున్న స్థానిక ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటున్నారో వాళ్ళకి అక్కడ ఓటు హక్కు ఉందా?
ఓటు హక్కు ఉన్నది, దాంతోపాటు విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి, దాంతోపాటు నీళ్ల కనెక్షన్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ప్రభుత్వం ఇచ్చేట అన్ని సౌకర్యాలు, రేషన్ కార్డులు అన్ని ఉన్నాయి. మాకు ఎన్నో ఏళ్ళ నుంచి ఉంటాం, అన్ని ఉన్నాయి. అన్ని రకాల ప్రభుత్వం కల్పించిన అన్ని ఐడెంటిటీ కార్డులు ఉన్నాయి, అంటే అన్ని అడ్రస్ ప్రూఫ్లు ఉన్నాయి, అన్ని విధాలుగా ఉన్నాయి. అన్ని సౌకర్యాలు ప్రభుత్వం వేసిన రోడ్లు, అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. ఉన్నప్పటికీ ఈ విధంగా కూల్చివేతలు అంటే రవిచంద్ర, అంటే ఇప్పుడు మీరు చెప్తున్నట్లుగా అక్కడ ఏదైతే ప్రజలకి ఓటు హక్కు ఉంది, ఇన్ని రోజులుగా ఒక నాయకుడిని, అక్కడ ఉన్న స్థానిక నేతని ఎన్నుకుంటూ వస్తున్నారు. మరి ఇలాంటి సంఘటన జరుగుతున్నప్పుడు అక్కడ ఆ నేత, ఎవరైతే ఎన్నుకున్న నేత అక్కడ ఉన్నారా? ఎమ్మెల్యేలు కానివ్వండి, కౌన్సిలర్లు కానివ్వండి. అంటే కార్పొరేటర్లు, దాంతో పాటు ఎమ్మెల్యే దృష్టికి కూడా గతంలో ఈ అంశాన్ని ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకెళ్లారు. అయితే ఆ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ, ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ అధికారులు లీగల్ గా వెళ్తున్నారని చెప్పుకోవచ్చు. అధికారులు ఇది అనధికారికంగా నిర్మాణాలు జరిగినాయి, అక్రమ నిర్మాణాలుగా మేము గుర్తించాము, అందులో భాగంగా ఏదైనా ఉంటే మీరు కోర్టుకు చెప్పుకోవాలి. ఇక్కడ ప్రజాప్రతినిధులు చేయాల్సింది ఏముండదు. అధికారులు చట్టం ప్రకారం అధికారులు వెళ్తున్నారు, ప్రజాప్రతినిధులు కూడా ఆ చట్టం ప్రకారం వెళ్లాల్సి ఉంటుంది. అయితే కోర్టులో కేసు పెండింగ్ ఉంది కాబట్టి ఆ రోజు వరకు, 6వ తారీఖు వరకు వెయిట్ చేస్తే సరిపోతుంది. అప్పటి వరకు మీరు వేచి చూసే ధోరణిలో ఉంటే కోర్టు తీర్పు మాకు అనుకూలంగా వస్తే మేము ఉంటాం, లేదంటే కోర్టు తీర్పు గౌరవిస్తామంటూ వీళ్ళు చెప్తున్నారు. అయితే కోర్టు తీర్పు రాకముందుకే అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఈ విధంగా కూల్చివేత కార్యక్రమాలు చేపడుతున్నారని ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు. సునీత. రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ.